హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్ 3 ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్ సార్. ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ 1 గురించి చర్చించాం కదా. ఇందులో పార్ట్ 2లో అర్థ విపరిణామంలో పార్ట్ 2. లెట్ స్టార్ట్ సబ్జోక్తి. ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రేస్ 3 ట్యుటోరియల్. నెక్స్ట్ పార్ట్ 2 సబ్జోక్తి. సబ్జోక్తి అంటే ఏంటిదంటే సభలో లేక కొందరి సమక్షంలో, సభలో అందరు ఉంటారు కదా, లేకుంటే కొందరి సమక్షం కొంతమంది ఉన్నప్పుడు కొన్ని పదాలు మనం మాట్లాడలేమండి. వాచ్యం చేయడానికి వీలు కాని పదాలు, మాట్లాడడానికి వీలు కాని పదాలు ఏదైతే ఉందో అది సభ్యోక్తి అంటాం. కొందరు సమక్షంలో మనం కడుపుతో ఉంది అని అంటామా? చెప్తామా? చెప్పలేం కదా. దాన్ని మెల్లిగా పిలిచి గర్భవతి అయింది అని మెల్లిగా చెప్తాం. అదేవిధంగా ఎవరైనా చనిపోయిన అనుకోండి, అందరి సమక్షంలో చనిపోయింది అని చెప్తామా? చెప్పలేం కదా. పరమపదించి అని చెప్పి మెల్లిగా చెప్తాం. ఏదైనా కులాల పేర్లు కూడా ఆ కులం ఈ కులం అని చెప్పి అందరి సమక్షంలో కొన్ని ఇదే కులం ఆ కులం అని అనలేం కదా. అందుకోసమే కొందరి సమక్షంలో లేక సభలందరి లోపల మనం కొన్ని పదాలు వాడలేమండి. అలాంటి దాన్ని మనం ఏమంటాం? సభ్యోక్తి. అంటే నేడేమైంది, అర్థం పరిణామం చెందింది కదా, అవునా కదా. కొందరి సమక్షంలో మనం మాట్లాడుతుంటాం కదా, అది మాడిఫై అయిందా లేదా? రైట్. నెక్స్ట్ ఆలోచిద్దాం. మృదుక్తి. మృదుక్తి అంటే నేడు ఏమైంది, క్వశ్చన్ ఇచ్చుకోవాలి కంపల్సరీ. అంటే మృదువుగా మాట్లాడుతున్నాం. ఏంటి సార్ మృదువుగా మాట్లాడుతున్నాం? కఠినమైనటువంటి భావాలను లేక దుఃఖ భావాలను మనం మృదువుగా చెప్తున్నాం, మెల్లిగా చెప్తున్నాం. ఎలా చెప్తున్నాం మృదువుగా? చూద్దాం. ఉదాహరణ: దీపం కొండెక్కింది, మంగళసూత్రం పెరిగిపోయింది, కుండలు నిండుకున్నాయి. ఇవి మృదుక్తికి మంచి ఉదాహరణ. ఎలా సార్? సో ఎగ్జాంపుల్, దీపం మారిపోయింది అనుకోండి. ఆ దీపం మారిపోయిందని మనం దీపం ఏమంటున్నాం? దీపం ఆరిపోయింది అంటలే, ఏమని చెప్తున్నాం? మృదుగా చెప్తున్నాం. ఇది కఠినమైనటువంటి పదం. మృదుగా ఏదో చెప్తున్నాం? దీపం కొండెక్కింది సార్ అంటున్నాం. అదేవిధంగా మంగళసూత్రం తెగిపోయింది అనుకోండి, మంగళసూత్రం తెగిపోయిందని చెప్పింది కఠినమైన పదం. మృదువుగా ఎలా చెప్తున్నాం? మంగళసూత్రం పెరిగిపోయిందండి. మన ఇంట్లో కుండలన్నీ కాలైపోయినాయి, అన్నం లేదు ఎట్లా అని కుండలు కాలైపోయినాయి అనుకోండి, కుండలు కాలైపోయినాయి కఠినమైన పదం. కానీ మృదువుగా ఎలా చెప్తున్నాం? కుండలు నిండుకున్నాయి సార్ అని. అంటే కఠినమైనటువంటి పదాలను మృదువుగా చెప్పడం, అది మృదోక్తి అని పిలువబడుతుంది కదా. నెక్స్ట్ చూద్దాం లక్ష్యార్థాలు. లక్ష్యార్థాల లోపల నేడు ఏమైంది అని ప్రశ్నించుకోవాలని చెప్పి ప్రతిసారి నేడు ఏమైంది అది నవీన అర్థం రావడం జరుగుతుంది. ఎలా సార్ అంటే ఎగ్జాంపుల్, ముష్టి, దాహం, సూది, 3 రకాల ఎగ్జాంపుల్స్. సో ముష్టిని మనం ఏమంటున్నామంటే భిక్షం అని ఇప్పుడు అనుకున్నాం. కానీ నేను ఇంతకుముందు నాడేటుండే ముష్టి యుద్ధంకు ఉపయోగించేవారు. అంటే నవీన అర్థం లోపల చేరాచింది చూడండి. దాహం, దాహం అంటే తప్పిక నీళ్ళు కావాలా సార్ అంటున్నాం. కానీ నాడేముంటుంది? దహించుట. సూది, డాక్టర్లు వాడేటువంటి ఇప్పుడు సూది ఇప్పుడు చేస్తున్నాం అంటే సూది అంటున్నాం. కానీ ఇంతకుముందు బట్టలు కుడుతుండే కదా, ఆ బట్టలు ప్రతిదానికి బట్టలు కుట్టేదానికి సూది ఉపయోగించేవారు. అంటే నవీన అర్థం అనేది రావడం జరిగింది. నవీన అర్థం రావడం లక్ష్యార్థాలు. ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీస్తాడు. సమ్ ఎగ్జాంపుల్, ముష్టి, అది ఏది? ఏ అర్థ విపరిణామం. అది సభ్యుక్త, మృదుక్త, లక్ష్యార్థమా, అర్థ వ్యాకోచమా, ఇలా ఏదో ఒకటి అడుగుతాడు జాగ్రత్తగా. సో ముష్టి లక్ష్యార్థాలు అని రాయాలి. నెక్స్ట్ వస్తు పరిణామం గురించి చర్చిద్దాం. వస్తువు అనేది నేడు ఏమైంది అంటే కాలక్రమాన పరిణామం చెందింది. కాలం మారుతున్న కొలది ప్రతి వస్తువు కూడా పరిణామం చెందింది. అది వస్తు పరిణామంగా తీసుకోవచ్చు. మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే లెక్క పెడతలు, ఆయుధం. మరి లెక్క పెడతలు అంటే చూసుకున్నట్టయితే ఏ కర్రతో చేసినటువంటి కూడా, ఏ లోహంతో తయారు చేసినట్టు కూడా బొమ్మల్ని లెక్క పెడతలనేసి నేను అంటున్నాం. కానీ నాడు లెక్కతో చేసినటువంటి మాత్రమే బొమ్మల్ని లెక్క పెడతలనేవారు. అంటే పరిణామం చెందాలి లేదా అర్థ పరిణామం లోపల. ఆయుధం, ఆయుధం అంటే నేనేమంటున్నాం? తుపాకీ, రైఫిల్, ఫిరంగి అంటున్నాం కదా. కానీ నాడు
విల్లు లేక కత్తిని మాత్రమే అనేవాళ్ళు. అంటే అర్థం అనేది పరిణామం చెందింది. ఈ లెక్క పెడతలు మరియు ఆయుధం అనేది మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు దేనికి? వస్తు పరిణామానికి. సో నెక్స్ట్ చూద్దాం. నైన్త్ వన్, కేవలం సంకేతార్థాలు. ఏంటి సార్? జనం లోపల, అందరి జనం లోపల ఒక అర్థంగా ఉండొచ్చు, వృత్తి విజ్ఞాన రంగం లోపల మరొక అర్థం రావడం, అదే కేవలం సంకేతార్థాలు. ఏంటి సార్ చూద్దాం. ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చినట్టయితే, ఒకటి వాయువు, రెండవది ద్రవ్యం, మూడవది ఇంధనం. ఈ వాయువుని ప్రధాన మనం ఏమంటామంటే వాయువు గాలి వీస్తుంది అంటాం జనంలో అర్థం. కానీ పశువులకు వచ్చేటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది పశు వైద్య శాస్త్రం ప్రకారం. ద్రవ్యం అంటే మనం తెలుసు కదా, జనంలో ఏమేమంటాం? ధనం అంటున్నాం కదా, అదే ఆధునిక విజ్ఞానం ప్రకారంగా పదార్థం అంటాం. ఇంధనంని మనం ఏమంటున్నాం? వంట చెరుకు అని చెప్పేసి మనం జనాందరిలో మనం అంటున్నాం. కానీ ఆధునిక విజ్ఞానం ప్రకారం బొగ్గు లేక పెట్రోల్ అంటున్నాం కదా. అంటే జనంలో ఒక రకంగా మరియు వృత్తి లేక విజ్ఞాన రంగం లోపల మరొక రకంగా అర్థాలు మార్పు చెందినవి, పరిణామం చెందినవి. అవి కేవలం సంకేతాలు. నెక్స్ట్ లోక నిరుక్తి. లోక నిరుక్తి అంటే ఏంటిదండి? నేడు ఏమైంది? కొంతమంది పరిచయం లేని పదాల స్థానంలో బాగా పరిచయమైనటువంటి పదాలను చేస్తారు. ఎక్కడ? జనం లోపల. ఆ జనం, చాలా జనాలు, ప్రజలందరూ ఏం చేస్తారంటే పరిచయం లేని పదాల స్థానం లోపల బాగా పరిచయమైనటువంటి పదాలను చేర్చారు. అలా దాన్ని మనం ఏమంటాం? లోక నిరుక్తి అంటాం. చూద్దాం ఉదాహరణ. నార్త్ సింహాచలం ఇదనేది వాస్తవమైన పేరు, కానీ జనం లోపల మేము పిలుస్తాం నారద సింహాచలం. నార్త్ ఏమైపోయింది? నారద సింహాచలం అని పేరు వచ్చింది. మొక్కజొన్న యాక్చువల్గా వాస్తవమైన పేరు, ఇప్పుడు మనం ఏమేమి పిలుస్తున్నామండి? మొక్కజొన్న అని పిలుస్తున్నామా లేదా? సో ఇది జన వ్యవహారంలో ఒక మార్పు. అంటే పరిచయం లేని పదాల స్థానంలో బాగా పరిచయమైనటువంటి పదాలను చేర్చి జన వ్యవహారంలో ప్రాచుర్యం పొందడాన్ని మనం ఏమంటున్నామండి? లోక నిరుక్తి అంటాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రేస్ ట్యూటోరియల్, యువర్ శ్రీనివాస్.